ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. శౌర్యం మీకు కలిగి ఉండవచ్చునమ్మా. అవును, కొన్ని నాళ్లుగా ఏదో భయం నన్ను వేధిస్తున్నది. ఆ వేళ పోటీలలో కర్ణుని పరాక్రమం చూచానమ్మా ఈ మార్పు మీలో. నిజం పార్థ, సాటి లేని వీరుడతడు. అది కాక బహుబుద్ధిమంతుడు. కాని పోయి చేరిన స్థలము విషభాండం. విషాస్వాదనం చేసి విషపూరితుడవుతాడు. అతని కర్మ మనమేం చేయగలం? ఓ బాబు, ఓ భయపడకపోయి పడుకో నాయనా. అమ్మా నాకా భయం. రండమ్మా, నిర్భయంగా పండుకుని నిద్రించండి. ఏమిటిది? ఏమిటిక్కడింత నెత్తురుమడుగు? ఏమీ లేదు గురుదేవా. బొంకవద్దు, నిజం చెప్పు. మన్నించండి స్వామి, నా తొడను కీటకం ఒకటి తులిచి వేసింది. దాన్ని తీసి అవతల విసిరివేదామంటే గురుదేవుల విశ్రాంతికది భంగమేమో అని భరించి ఊరుకున్నా. ఒక ప్రక్క ప్రవేశించిన పురుగు మరో ప్రక్కకు తులిచి వేసినది. దానివల్ల ఏర్పడిన రక్త ప్రవాహమే ఇది. నా సహనం నిష్ప్రయోజనమై గురుదేవుల నిధులకు అంతరాయము కలుగుటనే చేసిన పాపఫలం. నన్ను మన్నించండి స్వామి. నీవెవరు చెప్పు. నిజంగా నీవు ద్విజుడువా? క్షత్రుయునికి మాత్రమే ఇంత చిత్తస్థైర్యం ఉండుట సంభవం. మోసం చేసి విద్యాభ్యాసం చేయటం ఎంత ద్రోహం! నా మీద ఆన. ఇప్పటికైనా సత్యం పలుకు. గురుదేవా, తపో వారాశి అయిన తమ చెంత విద్యార్జన వాంఛా ప్రేరితుడనే ద్విజుడనని బొంకి నేను ఈ ఆశ్రమంలో చేరాను. మీరే మన్నించి నన్ను రక్షించాలి స్వామి. ద్రోహి, గురుద్రోహి! క్షత్రియ వినాశనమునకు శపథము చేసిన నా వ్రతాన్ని భంగపరచు. నైత్యానికి తలపడిన నేను నాశనం చేస్తా. స్వామి మన్నించండి, నా తప్పిదము క్షమించండి. నా ఆప్తుడు రారాజుకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుకీ పాపం చేశాను. అంతేగాని లేకుంటే మీ వద్ద సాహసం చేయగల ధైర్యమా? నీవు చేసిన నేరానికి నీకు నేనివ్వబోవు శాపం ఇదిగో వినుము. దుర్వార ప్రళయ భీకరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం. అది మాత్రం నీ మరణ సమయంలో మరచిపోతువుగా. గురుదేవా, ఇక తక్షణమే చోటు విడిచిపెట్టి వెళ్ళు. గురుదేవా! దుర్యోధన, మిత్రమా దుర్యోధన! ఓ
భయమా? సిగ్గా? కోపమా? పడతుల రథసారథ్యం వీరమునే సూచించును, కానీ భయపడి గుర్రాలు ఉరకలు వేయడం వాటి తప్పు. అందుకని నీవు కలత చెందవలదు, భయపడకు. దైవంలా ప్రత్యక్షమయ్యారు. లేకుంటే ఒక సుందరి దర్శన భాగ్యం నాకు లభించకపోయేదేమో. ఇంత సదవకాశం కలుగజేసిన దేవునికి ధన్యవాదం. నా నమస్సులు అందిస్తున్నాను, దేవునికి కాదు మీకు. ఆహా, ఈ పలుకులు నాకు కైపెక్కిస్తున్నవి. సుగంధం మకరంద మొక్కచో చేరి ఒక పడతి అయి నా ముందు నిలిచి చేయి స్తోత్రము నా అనుభవంలో ప్రథమం. వసంత పవనాలు వీచినట్లు తమ పలుకులు వెన్నెల జల్లుబోలి హృదయాన్ని జోకొడుతున్నవి. నీకు మాత్రమేనా? ఇకపై ఆనందం మన సొంతం. మనం అన్న వాక్కు వింటుంటే నాకెంత ఆనందం. నా కళ్ళను పరికించండి. తేనెలూరుతుంది. ఈ ఆనందాశ్రువులు నదిలా ప్రవహించడం, అందునే నొడలు మరిచి ఓలలాడటం. అదేమంత కష్టం, అది చాలా సులభం. ఆనందాశ్రువులు సముద్రంలా పొంగగలవు. ఎంత మధుర భాషణ! నా పూర్వపుణ్య ఫలితానికి ఇది. యువరాణి, యువరాణి! స్వర్ణ ప్రతిమకు ప్రక్క పాలరాతి ప్రతిమలా ఎవరమ్మా వీరు? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు నేను వస్తే ఏమిటమ్మా తప్పు? అరుగు మహారాజు మహారాణి కూడా వచ్చారు కదా. వెళదాం పదండమ్మా. ఏమిటమ్మా ఇది? రథం వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? శుభాంగి, నువ్వు కనిపించడం లేదని ఆందోళనతో వెతికి వెతికి వస్తున్నాం. ఏం భయం లేదమ్మా, తాపం ఎక్కువైంది, దాహం తీర్చుకొస్తున్నాం. నాన్న మీరు పదండి, వెనక మేము కూడా వచ్చేస్తాం. శుభాంగి, ఈ చంద్రశైలరాజు వంశాన్ని వర్ధిల్ల చేయు ముద్దుల చిన్నారివి. నీవు ఎక్కడేమైనావునని మేము చెందిన ఆరాటం మా ప్రాణాల ఎగిరిపోయినాయి. పద పద. రామ్మా. ఈసారి నిజంగా నాదే విజయం. అలా ఎన్నటికీ జరగనివ్వను. ఎన్నిసార్లైనా విజయం నాదే. పడతులు ఎప్పుడూ పరాజయం వచ్చి భరించలేరు. అందువల్ల నే దయదలిస్తేనే నీకు విజయం. తమ జాతికి శౌర్యం అధికమే కావచ్చును, తెలివి పడతులకే అధికం. ఇది ఆడవాళ్ళ చిన్నవాళ్లు చిన్నవి చేసినా పెద్దలు పెద్దగా పొగడడం భావ్యం. కావున మగువల చిన్న విజయాలను సహజ డాంబికములను మగవారు ప్రస్తుతించుట లోకాచారము. అందుచేత స్త్రీలు అతి సమర్థులమని అత్యంత మేధావులం అని అహంభావం కూడదమ్మా. ఏమైనా అంత అహంకారం, ఆ ప్రలాపాలు పురుష జాతి సొంతం. కానీ విజయం మటుకు సర్వదా స్త్రీలదే. అలాగే అలాగే. విజయం నిన్నెలా వరించి వస్తున్నదో చూడు. మాటల చమత్కారం కాదు ఆటంటే. ఆట కట్టు. ఆగు, పెడతావే. మీ ఆట నాపివేయకండి, కానివ్వండి ఆశాంతం. చెదిరిన ముత్యాలను నేను సేకరించనా, సేకరించి హారంగా కూర్చనా? మిత్రమా, కర్ణ, ఎందుకీ భయం? ఆటలోని ఉత్సాహంలో నన్ను నేనే మర్చిపోయి వడ్డాణం పట్టుకులాగాను. నేను ఈ ప్రవర్తన తలుచుకుంటుంటే నా దేహం అంతా కంపిస్తున్నది. ఎంత తెలివి తక్కువ వాడవు నీవు. చెల్లెలి వడ్డాణం పట్టుకున్నందువల్ల అన్న చేసిన అపరాధం ఏమున్నది? నీవు నా భార్య అన్నా చెల్లెళ్ళని నేను తెలియని వాడనా? ఈ భావం నీ హృదయంలో ఉదయించుటే మహాపరాధం కాదా? సుయోధన, నా దైవమా, కర్ణ, నా దైవమా, కర్ణ.
కర్ణా కర్ణా యువరాణి యువరాణి ఆహా వనమోహిని బోలు విరుబోడి నీ ప్రాణాలు రక్షించా కదా నా హృదయం దోచుకున్న భావ్యమ లేదు లేదు నా హృదయాన్ని దోచుకున్నది మీరే కదా వచ్చావా సఖి కరమాయిది పూల సరం అవును ప్రియురాలి కరపల్లవం నా ప్రాణం నీవి భాగ్యం నీవి సర్వం నీవి నందరి చేర్చవా ఆహా ఎంతటి మధురహాసం అమృతచరి ఇదేమిటి భయంకరమైన హాసం నా మీద నీకు కోపమా విరహతాపంతో కాగిపోతున్నావుగా వేరే పగిది నుండు మది ఈ హాసం సఖి మిత్రమా కర్ణా మిత్రమా అన్నా ఇదెన్నాళ్ళ నుంచి నిల్చునే నిద్రిస్తూ పలవరింపు ఆ, ఆ, అవును మీరిద్దరూ వేళగాని వేళవచ్చారే నిండు వెన్నెల వనవిహారములకు బయలుదేరాం ఏదో వచ్చాం నిన్ను పరామర్శించి పోదాం అనుకున్నాం వచ్చాం గనక సరిపోయింది అన్నగారి సున్నిత హృదయానికి వచ్చిన ఆపద తప్పించాం నా హృదయానికి ఆపద ఏమిటది హా వనమోహిని బోలు విరుబోడి నీ ప్రాణాలు రక్షించాను కదా నా హృదయం దోచుకొన భావ్యమా అన్నా దుస్సహ విరహంలో తాపతప్తులై మీరు పడ్డ పాటలు అయ్యయ్యో అవమానం అవమానం అది పైగా నీ కళ్ళలో పడి ఇప్పుడు ఇలా చిక్కిపోయానే నా జన్మంతా ఇంకా అల్లరి పెట్టి నన్ను ఉడికించి చంపుతావే సరే సరే ఈ విషయాన్ని వెంటనే నేర్పుగా చక్కదిద్దుకోవాలి మరో మాట నా చేతులతోనే మీకు శీఘ్రమే ఒక కన్యను తెచ్చి పెండ్లి చేసి వేద్దామని చాలా నాళ్లుగా అంతులేని ఆరాటంగా ఉంది నా బాధ బోధపడిన ముసలమ్మ ఒకటి నాకు అవ్వగా దొరకలేదని నేను చాలా విచారిస్తున్నాను ఓనే ఉన్న మాట చెప్తా వినండి ఇప్పుడు వచ్చారు దారికి అడవిలో నేను ఒక పిల్లను చూశాను అందమైందేనా శాంతం వినండి ఆ అందం ఎటువంటిదో తెలుస్తుంది ఆవిడ రథం తోలుతూ వస్తుంది అయితే మీకు మతే పోయి ఉంటుంది ఆవిడ చూడగానే శరవేగంతో పరుగెడుతున్న ఆ గుర్రాలను నిరోధించి ఆవిడ ప్రాణాలు కాపాడాను అవమానంతో ఆవిడ ఏడ్చిందేమో మీకు ఊరడించడం తెలియదా ఏ అవును ఆవిడను ఊరడించడానికి ఏం చేశావు ఆయనకు తెలియదా మాత్రం ప్రేమ ఉడకపోస్తే వెంటనే నవ్వుంటుందామే ఏమంతేనా ఏమిటి విడిది వీ దృష్టి ఆమె వచ్చి విడికి చెప్పినట్లుగానే ఉంది ఇది మగువలందరికీ సహజం కాబోలు అక్షరాలా సత్యం నాకు నీ చెల్లాయికి ప్రథమానుభవం కూడా ఇంచుమించుగా ఇంతే కాస్త మన పురాణం గట్టి పెట్టండి మన కథ పాత కథ పాత కథతో కొత్త కథను రసభంగం చేయ భావ్యమా ఇది పాత కథ లాంటిదే కాబోలని రుచి తరిగిపోదు బాగుంది చెల్లి మనస్తత్వం బాగా తెలుసు నీకు సరే సరే మరి కథ మరేం కథ ఎలుగు బంట్ల వలె వచ్చారు ఆవిడ గారి మాతాపితలు అందువల్ల ఆవిడతో మాట్లాడడమే వీలు కాదు పాపం ఊరు పేరేం చెప్పకుండానే చేతితోనే సైగ చేసి ఆసి పిల్ల అది సరే ఆమె చేసిన సైగలకు అర్థమైనా మీకు తెలియలేదా ఆ మాత్రం తెలిస్తే కలలు కనవలసిన కర్మే పోయి వాలకపోయాను ఆవిడ అంతఃపురంలోనే ఏం సైకిల్ చేసిందో అవైనా గుర్తున్నాయా అవి మరిచిపోవడమే మొదట ఏమిటో ఇలా ఇలా అన్నది మరలా ఒక వేలితో ఈ మాదిరి ఏదేదో అన్నది మళ్ళీ చేతులు తిప్పి తిప్పి ఇలా ఈ మాదిరిగా చేర్చింది పోతూ పోతూ నా ముఖం చూస్తూ ఏం పిల్లబ్బా బుర్ర బద్దలయ్యే ప్రశ్న ఒకటి ముఖాన కొట్టిపోయింది కదా అయ్యో చెల్లి నీకు బోధపడలేదా మ్మ్హ్. మిత్రమా దుర్యోధన భానుమతి ఇతన్ని ఇప్పుడు ఈ అవస్థలో వదిలి ఏం చేయడు నీకేం బోధపడలేదా సైగలు నీకు బోధపడిందా ఏది చెప్పు చూద్దాం తన నొసలు చూపి ఇలా అన్నదే అది చంద్రుని చూపు సైగ చేతులు కలిపి చూపినదే అది పర్వతానికి సంకేతం రెండు మాటలు కలిపి చూస్తే చంద్రమలని ఆ పడతి భావం చంద్రమల ఆ పేరు గల దేశం లేదే మలనే మాటకు శైలమనే అర్థము ఉంది ఓహో చంద్రశైలి ఆ పేరు గల రాజ్యం ఒకటి ఉంది ఆ దేశాధీశుడు మనకు కావలసిన ముఖ్య స్నేహితుడు ఆ రాజ్యానికి యువరాణియే ఆ పిల్ల ఆ పిల్ల అయితే కార్యం సులభంగా ముగించవచ్చు ఈ విషయం మీ అన్న వింటే ఆనందామృతిలో మునిగిపోతాడు పద ఆగండి ఇందులో మీకు కాస్త నిగ్రహం అవసరం
ఈ విషయం అన్నకు చెప్పకుండానే మనం నాటకం ఆడాలి. అప్పుడే ఆయన ప్రణయగాథ మంచి పాట అనపడుతుంది. అదండి. అంత సాహసమా? నీ యొక్క పాదాల వద్ద నా స్థానం. ఏం తపస్సు చేశాను? నా పుత్రునికి ఏలిన వారి పుత్రికనిచ్చి నన్ను చరితార్థుని చేశారు. సాటివారిలో ఇక ముందు ఈ బానిసకు ఎనలేని పేరు ప్రపత్తులు కలుగును. ఈ సహాయం జన్మలో మరవలేను. అదేమిటి? మీరు అంగరాజ్యాధిపతి మా జామాత అయిన కర్ణుని తండ్రి గారు కదా? నిజమే. అయినను జన్మతః నేను సూతుడినే కదా. ఏమిటి? సూతుడవా? ఏ దుర్యోధన మహారాజు ఈ విషయం మీతో అనలేదా? అనకుంటే ఏంలే. వారి సామంతుడను కదా. వారి మాట మాకు శాసనప్రాయమేగా. ఈ విషయం మహారాజు గారు తెలిసే చేసుంటారు. వియ్యంకుడు గారు, ఏమైతే ఏం పులితో పిల్లి సమానమై కూర్చుంది. ఒక కొత్త రకపు జాతి ఉద్భవించబోతోన్నదని మీకు మహదానందం. భలే, ఈ మాట మనసులో తలచుకుంటేనే కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి. ఒక సూతపుత్రుడు రాకుమారి మగడు. ఇదేమిటి? కోవలికి పోయి వద్దామని బయలుదేరాం కదా, ఊరు దాటి ఇటెక్కడికి పోతున్నా? మన ఇంటికి. ఏమిటి? కలవరపడకు. కర్ణుడు నీ నాథుడు ఒక సూతపుత్రుడు. ఆ విషయం గుట్టుగా దాచిపెట్టి క్షత్రియ పడతని వివాహమాడాడు. అందుకని నిన్ను తాకే భాగ్యం అతనికెక్కడిది? చేతికందినది నోటికందలేదే అని ఏడ్చి ఏడ్చి కృషించి అతడు చావవలే. అయ్యో, ఇప్పుడు ఇంకా మన బిడ్డ గతి? వెళ్ళాడిన వాడిని మరచిపోవటే నీ బిడ్డగతి. అయ్యో, ఏమిటి ఘోరం? దేవి, నీ పుత్రికతో చేరి నీవు ఏడు, నేను ఏడుస్తాను. కానీ నా బిడ్డను మాత్రం ఆ ద్రోహి ముఖం చూడనివ్వను. ఇది సత్యం. నా ప్రాణం వారికి అంకితమైంది. రాధొందుల పండి నడిచేనా నా దైవ సన్నిధికి వెళ్తాను. అది మాత్రం జరగదు శుభాంగి. ప్రతిష్టయే నాకు ముఖ్యం. దానికోసం నీవు చేయవలసిన త్యాగం అతన్ని మరచిపోవటయే. లోనికి తీసుకుపండి. సూతపుత్రుడు రాజుల అందలాలు మోయవలసిన బానిస తానే అందలం ఎక్క చూస్తున్నాడు. శుభాంగి, శుభాంగి, మామా. మామ ఎవరతడు? మామా అని నన్ను పిలిచేవాడు ఎవడతడు? మామ ఎవరతడు? పిల్లనిచ్చినవాడు. మామను చేసినవాడు ఎవరతడు? పిల్లకు మగడైనవాడు. రెండూ తప్పే. వాటిని వ్యాఖ్యానించ నీ తరము కాదు. అంతటితో నీ కారు కూతలాపి గౌరవంగా పోయిక్కడి నుంచి వెంటనే పోయిక. పోయేదా? ఎలా పోను? ఇది ప్రభువులుండే ప్రదేశం. సూతుడుండవలసిన స్థలం నడివీధి. ముసలైన వాచాలం, ఇది వాచాలం. నేనిప్పుడు రాజును. పిల్లి పిల్ల ఎన్నడైనా పులియగుట సంభవమా? నీలో ఉన్నది సూత రక్తం, రాజరక్తం కాదు. కులమేదైనా రంగు భేదం రక్తంలో లేదు. దురహంకారి, తప్పుడు ధర్మాలు వల్లించి మా వంశ ప్రతిష్ట గంగలో కలపకు. మా కుమారుని మాతో సమానమైన కులీనుడే ప్రణయమాడాలి. పెళ్లి కాక ముందే ఈ తెలివి ఉండవలసింది. కావచ్చును. నా బిడ్డ జీవితం మట్టిపాలైంది. నా అవివేక ఫలితమది. అంతటితో ఆ కథ సమాప్తం. ఇద్దరి బ్రతుకులను ఉప్పెనవేసిన పవిత్ర బంధం ఇది. నీవు ఎప్పుడు పడితే అప్పుడు విడగొట్టే బంధుత్వం కాదు. బంధుత్వం నీతోనా? కులములో సింహాన్ని నేను, గుర్రం నీవు. గర్జించే సింహం రథమెక్కి ఆజ్ఞాపిస్తే హీనజాతి పశువైన గుర్రం చచ్చినట్లు లాగవలేను. నా అహంకారం నీకు అర్థమైనదా? సూతుడా, పోరాయిక, బిడ్డలగన్న గుడ్డుపోతా. బిడ్డ జీవితం వ్యర్థమైపోయినా కులం మాత్రం నిలబెట్టాలనే ప్రబుద్ధుడా, నీకిదే భరతవాక్యం. నీ కులాభిమానం దూదివలే మదీయ నేత్ర కుహరాగ్నిలో మాడిపోవలే. నీ గర్వం అసలి పాత సన్నిభమైన నా గర్జనకు ఆహుతైపోవలే. తీవ్రమైన నా ముష్టిఘాతానికి నీ మేలు సగములు కావలే. దురభిమాన దుర్విదగ్ధ మహీపాల, రాచబిడ్డవా నీవు? అలంకారానికి ఖడ్గం ధరించావు, దాని ప్రయోజనం ఎరుగుదువా? ఎందుకింత అహంభావం? అల్పుడా,
స్వల్ప బుద్ధిమతని మంచిని పెంచుకో. నీ పుత్రిక నా ప్రాణేశ్వరి, నా అధీనము. నీ బాంధవ్యం తీరింది. ఆమెను నాతో సాగనంపు. ఉరిమినాడు కాదు, వదలినావు. చూసుడా, ఇక వెళ్ళు. నా ముందు నుంచి నీవే వెళ్ళు, లేదా తీసుకో వెళ్ళు. ప్రభు, శుభాంగి, ఆగు. ముందుకు వెళ్ళకు. ముందే చెప్పాను, నేను ఆవిడ భర్తను. స్త్రీకి భర్త కాదు ప్రధానం, పుట్టిన వంశమే ప్రధానం. మధ్యలో వచ్చిన భర్త కంటే పెంచి పెద్ద చేసిన తండ్రియే ప్రధానం. మాటలు చెవిని పెట్టిన మనిషిని విల్లుకు బలి చేసి ఏం ప్రయోజనం? కోపం చల్లారవచ్చు, కానీ కార్యం నెరవేరదు. మీరు వచ్చిన దోవనే వెళ్ళవచ్చు. ఆ పంచభూతముల సాక్షిగా ప్రమాణములు చేసిన దానవే, ఆనాటి నీ వాక్యములు మరిచిపోయావా? నాథునికి మించిన దైవము లేడని హిందూ పత్ని ధర్మం నీ వల్ల నా భగ్నమైపోవడం. ప్రభు ప్రభు మహారాణి పోరా! అమ్మా, అమ్మా. పాలు తీసుకోండి. నీవా? నేనే. నీవే, సందేహం లేదు. ఎందుకు వచ్చావు? ముందు ఈ పాలు తీసుకోండి. భయపడకు. పాపం, నీవు అబలవు. పాలు లేకపోయినా కోపాన్ని నేను దిగమింగుకోగలను. నీవిక్కడి నుంచి పో వెంటనే. నేను ఎక్కడికి పోవాలి? ఎందుకు పోవాలి? ప్రశ్నలు అనవసరం. కోపం రగిలించక మారు పలక్క పో వెంటనే. చిత్రవధ చేయండి, నేను ఇక్కడి నుంచి చేస్తే పోను. ఈ భారత పతివ్రతల ప్రేమ ఇది. తెరమరుగున ఉండి నాథుని వెళ్ళగొట్టినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది? అది అది ఒక నాటకం. అలా మాట్లాడింది కూడా నేను కాదు, నా సఖి మంగళ. మంగళ? అవును, గొంతు మార్చి నా మాదిరి మాట్లాడింది ఆవిడ. శుభా, శుభా. భారత నారీమణులకే ఆదర్శం నీవు. కుపితుడైన నాథుని వారి నుండి అహంభావి అయిన తండ్రిని కాపాడినావు. కార్యసాధనకి ఆ మాదిరి చేశాను. అయినా అలా చిన్నబుచ్చినందుకు నన్ను మన్నించ ప్రార్థన. మన్నిస్తాను, మన్నిస్తాను. ఏమని మన్నించమంటావు? ఏమని మన్నించమంటావు? శుభాంగి, నాకంటే ముందు నీవు ఏ మార్గాన వచ్చినట్లు? ఏం తమరలా అడుగుతున్నారు? నా సారథ్య చాతుర్యం మీరెరుగరా? బాగా ఎరుగుదును, బాగా ఎరుగుదును. నీవు నీ సారథ్య చాతుర్యము చూపించిన తరువాతే నీవు కనిపించావు. అది నేను మరిచిపోవ సాధ్యమా? బాగుంది పరిహాసం. నా రథ సారథ్యానికి ఏం లోటు? నిజానికి ఇప్పుడు రథ సారథి భార్యనే అయినానుగా. ఏదైనా అవమానంగా మాట్లాడానా? శుభ, నాథుని సారథిని నీవు ప్రేమగానే గౌరవించావు. కానీ పరులు నన్ను హీనంగా మాటలాడే ఆ కారుకూతల వల్లనే క్షత్రియ సహజ శౌర్యముండియు మాతాపితలు లేనందున హీన జన్ముడనని లోకమంతా అవమానించడమే నేను సహింపలేకున్నాను. అసూయ పరులేమనుకుంటే మనకేమి? కులం ఏదైతే మాత్రం గుణమున శౌర్యమున మీకు మించిన వీరులు ఎవరున్నారు? త్వరలోనే మీరంటే ప్రపంచం గర్వించగలదు. నా కులం ఏ కులమని ఎప్పుడూ నాకు చింత లేదు. కాని తల్లి చేతనే త్యజించబడ్డవాడు పరమ నికృష్ట జాతకుడు అని లోకుల నిందా వాక్యాలు నా గుండెలు చీల్చివేస్తున్నవి. కరుణకు తల్లే మారుపేరంటారు. కాని ఆ తల్లి చేసిన అవినీతి పుత్రుని మీద వచ్చి పడినది.
దానికోసం ఎందుకింత మనోవ్యాకులం? పరుల దయ మీద బ్రతకవలసిన దుర్గతి కాదు మనది. మీకెందుకు ఈ భయం? భయం వేరు, మనోవేదన వేరు. నాకు ఆ మాట తెలుసు. ఎన్ని విధాల నేను అన్వయించి ప్రయత్నించినను నా స్వామిని, నా తండ్రే అంత అవమానిస్తుంటే నా హృదయం ఉద్రేకముతో ఉడుకులెత్తుతూనే ఉన్నది. ఏం చేయను? నా వలన నీ మనసు పొందే వేదన దుర్బలం. మీ వేదనను చూచి నేను పడే వేదన ఇది. ఉత్తములను అపనిందల పాలు చేసినారే అన్న తపన ఇది. సత్యం ఏనాటికైనా ఒకనాటికి వెల్లడే మీ గౌరవం నిలబడాలనే ఆకాంక్ష ఇది. అది వినా వేరు వేదన ఏముంది నాకు? శుభ, నాలో ఐక్యమైనావు. నా దైవం మీరే కదా. నేను ఆస్వాదించు మకరందు మీ పలుకులు, నా 5వ ప్రాణము మీ ప్రేమ, నేను నివసించు స్వర్గం మీ హృదయం. ఆహా, తీయ తీయగా పలికి హాయిగా జోలపాడు ప్రియపత్నిని కులమనే పేరుతో దూరము చేయబోయారే మూర్ఖులు. ఎవరు? దేవా, నేను చంద్రశైలం నుంచి వస్తున్నాను. మీకు మనవి చేసి గర్భవతి అయిన తన పుత్రికను సీమంతానికి తీసుకురమ్మని రథమిచ్చినను పంపి ఉన్నారు మీ అత్తగారు. ఎవరు? మా అమ్మగారా? అవును తల్లి. శుభ, ఆశ్చర్యమే. ఆ తల్లిగారికి పుత్రుగా ఉన్నమాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అయ్యా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రభు, కొంచెం శాంతముగా ఆలకించండి. ఆడబడుచు జీవితంలో పెద్ద పండుగ ఇదే కదా. తల్లి ఉన్నను, నాకంతటి భాగ్యం లేకపోయిందే అని ఎంతగానో విచారించాను. దైవం ఈనాటికి దయదలచి నా తల్లి చేత పిలువనంపించినాడు. దయచేసి వెంటనే నా ప్రయాణంలోకి అనుమతించండి. శుభ, తల్లి లేక నేను పడే మూగబాధతో నిన్ను మీ తల్లికి దూరం చేయడమా? నా హృదయేశ్వరి అభిమతానికి అంతరాయం కలిగించే పనికి నేను ఎన్నడైనా తలపడతానా? ఇందుకు నిన్నచ్చటి కనుపుటకు నాకు మనసు ఒప్పటం లేదు. ఒకవేళ జరగవలసిన మర్యాదల్లో నీకు లోపాలేమైనా ఊహా మాత్రాన మనసు ఉద్రేకంతో రగులుతూ ఉంది. శుభ, నీవు వెళ్ళడం ఏమంత శ్రేయస్కరం అనిపించడం లేదు. నన్ను వేరుగా అర్థం చేసుకో. మీ ఇష్టం. అదృష్టహీనురాలికి న్యాయమైనదే శిక్ష. శుభ, మహారాణి. అన్న, పూర్ణ గర్భవతి అయిన మగువ మృదులము కోమలమైన పువ్వు చందం. పుట్టింటి వారు సీమంతానికి రమ్మని ఇంతగా పిలిస్తే వద్దన్నారా? అవును, అందుచేతనే యారని కన్నీరు. కాకుంటే పుత్రిక మీద ఎంత మక్కువ మా అత్తమామలకు. అన్న, చెల్లి మాట మన్నించండి కాస్త. పుట్టింటి వారి కోపం నీటి బుడగలాంటిది. వారికే మనసు మారి స్వయంగా మన వద్దకు వచ్చినప్పుడు మనం కాదనటం ఏమంత ఉచితము కాదు, న్యాయము కాదు. నా వేడిపోలు లేదా నా ఆజ్ఞ. శుభను వెంటనే మారు మాట్లాడక మనస్ఫూర్తిగా పోయిరమ్మని దీవించండి. ఏ ఆ ప్రకారమే కానివ్వండి. కొత్తగా నా నెత్తిన దుర్భరావమానం వచ్చి పడబోతున్నదా? పోపో. ఇదే కొంచెం ప్రేమతో అంటే తమకేం నష్టము? ధర్మరాజు చూదవాడి రాజ్యం సర్వం ఇల్లు వాకిలి ఓడినాడంటే అవమానకరమే. నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టినది? అమ్మా, విధివ్రాతను తప్పించగలమా? నీ తల్లి చేసిన పాపం పిల్లలను పట్టి ఈ విధంగా బాధిస్తున్నది. అత్త, జూదల్లో వీరు సర్వము ఓడారు, కాని నన్ను ఓడుట వీరికేం అధికారము? సహదేవా, చిన్నవాడవని ఊరుకున్నావా? సకల శాస్త్ర కోవిదుడవు నీవు. ఏది నీతి, ఏది న్యాయమో నీకు బాగా తెలుసును. ఆవేశపడిన మీ అన్నలందరినీ నీవే ఓదార్చుట కర్హుడవు. విధి మనల్ని వంచింది. అయితే మనం చేసిన పుణ్యం విజ్ఞులైన పెద్దలు అడ్డు వచ్చి 12 ఏండ్లు వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము ముగించి వచ్చిన ఓడిన రాజ్యం పొందగలమనే నిబంధన విధించి ఉన్నారు. దానికి సరేనని దుర్యోధనుడు మనము అంగీకరించాము. ఇక ఇప్పుడు గతించిపోయినది తలచుకోవడము, తలచుకొని ఆవేశపడము వివేకము కాదు. ఎలా వ్రాసి ఉందో అలా జరుగుతుంది. ధర్మజ, బయలుదేరదామా? తల్లి, తమకు మాతో రావాలనుందా? అయ్యయ్యో, నేను నచ్చిన ఈ ఘోర కృత్యమునకు మీకా వనవాసము. వద్దమ్మా, వద్దు అమ్మా. అమ్మా, పుట్టినది మొదలు కష్టమన్న మాట ఎరుగనట్టి తమరు మాతో పాటు మహాపర్వత ప్రాంతాలు, అరణ్యాలు పయనించి కష్టపడగలరా? ఈ స్వల్ప కష్టముల కంటే మీ ఎడబాటు వల్ల నేను పడే మానవేదన ఏ విధంగానూ తక్కువ కాదు పార్థ. అమ్మా, వనవాసం అనే నిబంధన మాకు తగిన దండన.
అయితే జూదర్ల మాతృమూర్తి అయినందుకు వారి ఎడబాటును అనుభవించటే మీకు దండన. సర్వజ్ఞుడు ఈ సహదేవుడు. అతడు వివరించే నీతి. మీరు తిరిగి వచ్చే వరకు కుంతీదేవి నా కుటీరంలో ఉండగలదు. అన్న ధృతరాష్ట్ర మహారాజు ఆహ్వానిస్తే అతడనే ఉండగలదు. అయ్యో, బ్రతుకు మీద ఆశ లేని నేను ఏమైతే మాత్రమే. అమ్మా ద్రౌపది, దుర్యోధన మహారాజుల ఆజ్ఞ. పంచపాండవులు ద్రౌపదియు కాలయాపన చేయక వెంటనే ఊరు విడిచి వనవాసములకు బయలుదేరవలేను. దుర్యోధన